ఎందుకో కన్నీటి తెరలు కమ్ముకుని వస్తున్నాయి. జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. ఆ సమయంలో మనసుని జోకొట్టలేం, మభ్యపెట్టలేం. ఎన్నోసార్లు మనం చెప్పినట్టు వినే మనసు మన మీద తిరగబడి మనల్నే నిలదీసే క్షణాలు. మిసెస్ కిట్టి కాఫీ తెచ్చి ఇచ్చింది. మా రంగా ఫ్రెష్ మిల్క్ కోసం వెళ్ళాడు. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఈ లోపల ఇది తీసుకుంటారా? నో అబ్జెక్షన్. సుచరిత నవ్వుతూ కప్పందుకుంది. 5 నిమిషాల తర్వాత మిస్సెస్ కిట్టి స్టోర్ రూంలో నుంచి నెయ్యి డబ్బా తీసుకుని వంట ఇంట్లోకి వెళ్తుంటే దూరంగా డ్రాయింగ్ రూంలో సుచరిత ఉయ్యాలలో కూర్చుని మెల్లగా ఊగుతూ కాఫీ తాగుతూ ఒడిలో పుస్తకం తిరగేస్తూ చూస్తూ కనిపించింది. ఆ క్షణంలో అలా కూర్చున్న సుచరితని చూస్తే ఆమె అప్పుడే ఆ ఇంటికి వచ్చిన అతిథి అని ఎవ్వరూ అనుకోరు. ఆ ఇంటికి అధిపతి అనుకుంటారు. కిట్టి క్రీగంటా చూసి వంట ఇంట్లోకెళ్ళింది. కిట్టి ఈ ఇంట్లో సర్వీస్లో చేరిన ఈ 6 ఏళ్లలో ఈ ఇంటికి హేమంత్కి అతిథులుగా ఎంతమందో ఫ్రెండ్స్, వ్యాపార సంబంధ ముఖ్యులుగా వచ్చి వెళ్ళారు. కుటుంబాలతో వచ్చి ఉన్నవారున్నారు. ఒంటరిగా వచ్చి ఉండి వెళ్ళేవారున్నారు. వారిలా ఎవ్వరూ యజమానిలో ఇలాంటి ఆసక్తి, ఆతృత రేకెత్తించలేదు. ఈ ఇంట్లో ఇంత చనువు చూపిస్తున్న ఈ మిస్ సుచరితారావు ప్రత్యేకత ఏమిటో? బయట కారు శబ్దమైంది. మిసెస్ కిట్టి చేస్తున్న పని వదిలేసి పరిగెత్తింది. కిట్టి తలుపు తీసింది. సుచా! హేమంత్ ఆగిపోయాడు. ఆమె లోపలున్నారు సార్ అంది కిట్టి తొలికి దారి ఇస్తూ. అప్పటికే అతను దూరంగా ఉయ్యాలలో కూర్చుని ఉన్న సుచరితని చూశాడు. హేమంత్ ఆతృతగా, ఆనందంగా డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. సుచరిత ఉయ్యాల ఊగటం ఆఫ్ చేసి పాదాలు నేలకి ఆనించింది. అంతే తప్ప అది దిగి ఎదురు పరిగెత్తి రాలేదు. హేమంత్ ఉయ్యాల దగ్గరికి 2 అంగళ్లలో వచ్చినట్టు వచ్చాడు. ఆమె కనీసం అప్పుడైనా ఉయ్యాలలోంచి దిగలేదు. తీరుబడిగా కూర్చుని చిరునవ్వుతో అతని ఆశ్చర్య ఆనందాలని తిలకిస్తోంది. హేమంత్ సుచరిత చెయ్యందుకుని 2 చేతుల మధ్య బంధించి మూసేశాడు. నిజంగా నువ్వు వచ్చావని అనటం కల అనుకున్నాను సుమా అన్నాడు. నువ్వు నిజాలు నమ్మటం ఎప్పుడూ లేటేగా అంది. అతని దవడ ఎముక బిగిసింది. కుడి చెంప మీద పొడుగాటి సొట్టపడింది. ఇద్దరూ ఒక నిమిషం ఒకరిని ఒకరు పరిశీలనగా చూస్తున్నారు. ఇద్దరి ముఖాలలో ఆనందం, సంబరం పండుగ చేసుకున్నట్టే ఉంది. అతని కళ్ళల్లో లీలగా తడి. అది ఆమెకు అర్థమయ్యింది. ఆమెలో ఏమీ చెయ్యలేని నిస్సహాయత. ఆమె చూపుల్లో అతనికి అర్థమయ్యింది. సుమారుగా 8 సంవత్సరాల క్రితం ఇద్దరూ కావాలని ఒకరికి ఒకరు కాలాన్ని, మైళ్ళ దూరాన్ని ఇద్దరి మధ్య గోడగా పెట్టుకున్నారు. అయినా సరే ఇప్పుడిలా చూస్తుంటే నిన్న కలుసుకున్నట్టే ఉంది తప్ప 8 సంవత్సరాలు విడిపోయి దూరంగా ఉన్నట్టే లేదు. ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానాన్ని ఈ కాలం, దూరం, ఎడబాటు కాస్త కూడా కరిగించలేకపోయినాయి. అది ఆ ఇద్దరికి అర్థమైపోతూనే ఉంది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళా అతని ఇంట్లో అడుగుపెట్టింది సుచరిత. ఉత్తుంగ తరంగాల్లా అతనిని ముంచివేసి తేలుతున్న భావాలని అతను అతి జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటున్నట్టుగా గుటక మింగాడు. ఈరోజు నిన్ను ఎన్నిసార్లు తలుచుకున్నానో అన్నాడతను. అసలే గంభీరమైన అతని గొంతు మంద్రస్థాయిలో జ్ఞాపకాల సుళ్ళల్లో నిస్సహాయంగా మరింత మంద్రంగా వినిపించింది. అందుకే కాబోలు వర్షానికి దయకలిగి కుండపోతగా కురిసింది. ప్లేన్ని ఆపించేసింది. ఆమె భావనా వీచికల జంజమారుతం నుండి అప్పుడే కాస్త తప్పించుకున్నట్లుగా అంది. 1000 సార్లు, కోటి సార్లు గుర్తుకు వచ్చావు. ప్యారిస్ ఫోన్ చేస్తే నువ్వు 2 రోజుల క్రితమే వెళ్ళావని అన్నారు. నీ ఆలోచనలే నిన్ను ఊపిరిపోసి నా కళ్ళ ముందు నిలబెట్టినాయి అనిపిస్తోంది. అతను మళ్ళా కళ్ళారా చూసినట్టు చూశాడు. అతని 2 చేతుల మధ్య బందీ అయిన చేతికి అతని చేతుల మధ్య వెచ్చటి స్పర్శ. ఫోన్లు, ఉత్తరాలు, వీడియో టేప్స్, వీటి ద్వారా ఒకరినొకరు చూస్తున్నారు, కబుర్లు తెలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయినా ఇలా ఒకరికి ఎదురుగా ఒకరు, ఒకరి చేయి అందుకుని మరొకరు. స్పర్శకి ఎంత శక్తి ఉంది!
మనిషికి ఎంత ధైర్యం ఇస్తుంది. ఫోన్లు, ఉత్తరాలు, వీడియో టేప్స్ అవి ఊహలాంటి ఆనందాలు. ఇది యథార్థమైన నిజం లాంటి అతి వాస్తవమైన అనుభూతి. అతను మళ్ళా కళ్ళారా చూశాడు. నువ్వేం మారలేదు సుమా అన్నాడు. నువ్వు మారావు, చెంపలు నెరిశాయి అంది సుచరిత. ఓ గాడ్! అతను జుట్టులోకి వేళ్ళు పోనిచ్చుకుని నవ్వాడు. అంతలోనే సుచరిత తాగుతున్న కాఫీ చూసి, కాఫీ బాగుందా? ఫ్రెష్ మిల్క్ ఇచ్చిందేనా అన్నాడు చెయ్యి వదులుతూ. రంగ ఇంకా రాలేదట. ఉన్న పాలతో కలిపి ఇచ్చింది. హేమంత్ సుచరిత నోటితో మాట పూర్తి కాకుండానే ఆమె చేతిలో కప్పు లాగేసుకున్నాడు. మిస్సెస్ కిట్టి గట్టిగా కేకపెట్టి పిలిచాడు. ఆ పిలుపుకి కిట్టి పరిగెత్తుకు వచ్చింది. కాఫీ మంచి పాలతో కలుపలేదు? రంగా ఇంకా రాలేదు సార్. రాగానే కలిపి ఇవ్వు. ఇలాంటిది ఆమెకి మరోసారి ఎప్పుడు ఇవ్వకు, తెలిసిందా? కప్పిచ్చేస్తూ అన్నాడు. సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. కిట్టి విచిత్రంగా చూస్తూ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది. హేమంత్, చిన్న విషయాల గురించి సిల్లీగా చేయటం నువ్వు మానలేదన్నమాట అంది సుచరిత. ఇది చిన్న విషయమా అన్నాడు. కాక పెద్ద విషయమా? నేనెప్పుడు దేశ దిమ్మరిలా తిరుగుతూ ఉంటాను. రకరకాల కాఫీలు తాగటం నాకు అలవాటు. నాకు ఫ్రెష్ కాఫీ ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు కాబట్టి ఇక్కడ నువ్వు తాగాలి అంటూ సుచరిత ఉయ్యాల దిగబోతుంటే అతను ఆపేశాడు. ఆగు! ఇదండి ప్రియసఖి నవల పార్ట్ 3. మీకు కథ నచ్చి ఉంటే దయచేసి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 4 రేపు వస్తుంది. మళ్ళీ కలుద్దాం. మీ విలువైన సమయం కోసం ధన్యవాదాలు.